ఏమిటి రాక్షస పాలన, ఏమిటి దుర్మార్గపు పాలన అనేటువంటి మాట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ దళిత వర్గాల వారు ఎక్కువ ఉన్నారు. మీ అందరికీ నేను తెలియజెప్పేటువంటి మాట ఒకటే, ఇవాళ మనందరం ప్రపంచ మేధావిగా వేణోళ్ళు ప్రశంసించుకుంటున్నటువంటి అంబేద్కర్ మహాశయుని పేరుతోటి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఉండేది. దాన్ని ఇవాళ ఆయన పేరు తీసేసి జగనన్న విద్యా పథకంగా మార్చుకున్నారంటే ఈయన ఏ రకమైనటువంటి మనిషి ఆలోచించండి. అంతేకాదు మీ అందరికీ తెలియని విషయం కాదు, ఆ రోజుల్లో అనేక మంది దళిత వీరులు కష్టపడి పోరాడి సాధించుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి 27 పథకాలని, అంటే మీ అందరికీ ఉపయోగపడే పథకాలు, అంటే ముఖ్యంగా అందులో తెలుసుకోవాల్సింది మనం బ్యాక్లాగ్ పోస్టుల్ని ఫిలప్ చేయడం కానీ మీ ప్రాంతానికి ఖర్చు పెట్టవలసిన నిధుల్ని మీకే ఖర్చు పెట్టాలనేటువంటి ఖచ్చితమైన రూల్ ఉన్నటువంటి ఆ విధానం ఏదైతే ఉందో దాన్ని పక్కకు దోసేసి 27 పథకాలు తీసేసి ఎస్సీ ఎస్టీ యాక్షన్ ప్లాన్ ని నిర్వీర్యం చేసేసి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మీకు ఇవ్వాల్సిన నిధులను కూడా స్వాహా చేసినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకు ఇది రాక్షస పరిపాలన. అంతేకాదు ఇవాళ మీరందరూ ఆశిస్తున్న విధంగా ఎవరికైతే సరైనటువంటి విధానంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వారిని సమున్నత స్థానంకు తీసుకురావాలనేటువంటి ఆలోచన చేసేటువంటి విషయాన్ని కూడా పక్కకు తోసేశారు. అందుకే మనం మీ ముందుకు వస్తున్నాం. ఒకే ఒక్క మాట చెబుతున్నాం, మీరందరూ ఆలోచించండి. ఎవరైతే దళితులు ఉంటారో, బీసీలు ఉంటారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటి వరకు 60 సంవత్సరాల వయో పరిమితి ఉండేది. 60 సంవత్సరాలు వస్తే కానీ అందరికీ పెన్షన్లు వచ్చేటువంటి అవకాశం లేదు. ఇవాళ మనం మేనిఫెస్టోలో చెప్తున్న ప్రధానమైన అంశం దళిత వర్గాల వారు, బీసీ వర్గాల వారికి 60 ఏళ్ల వరకు ఆగక్కర్లేదు. 50 సంవత్సరాలు నిండితే చాలు వారికి 4000 పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం చేపడతా ఉన్నాం. ఆ పెన్షన్ని కూడా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలకి సంబంధించి ఒక్కొక్క 1000 కలుపుకుని జూలై నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ని 4000 ప్లస్ ఈ 3000 కలిపి 7000 ఇవ్వటం, ఆ తర్వాత ప్రతి నెల కూడా 4000 చొప్పున ఇవ్వటం. అదేవిధంగా దళితుల అభివృద్ధి కోసం వారికి సరైనటువంటి వారు ఏదైనా వ్యవసాయం చేసుకోవాలన్నా, వ్యాపారం చేసుకోవాలన్నా, చిన్న పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలన్నా దానికి సంబంధించి సంపూర్ణంగా వారికి సపోర్ట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మన మేనిఫెస్టోని తయారు చేశాం. అందుకే మీ అందరికీ మనవి చేస్తున్నాను, దళిత వర్గాల వారికి నేను వినమ్రంగా తెలియజేసేది, ఒక మాటలు చెప్పి ముద్దులు పెట్టి మిమ్మల్ని తల నిమిరి వెళ్ళిపోయేటువంటి జగన్మోహన్ రెడ్డి మనకు కావాలా? లేకపోతే నిజంగా మీ అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి విధానం, లేకపోతే ఎస్సీ ఎస్టీ యాక్షన్ ప్లాన్ ద్వారా మీ అందరికీ కూడా పూర్తి స్థాయి అధికారాన్ని ఇచ్చేటువంటి అవకాశం, అదేవిధంగా మీకు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీల ప్రభుత్వం కావాలా? ఒక్కసారి ఆలోచించండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అయిపోయిన డ్రామాలు అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన డ్రామాలు పూర్తయ్యాయి. ఇవాళ షెడ్యూల్ కాస్ట్ వారు కూడా పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు. అతను కేవలం పై మాటలే తప్పితే నిజంగా అతనికి ఏ రకంగానూ దళితుల పట్ల ఆపేక్ష లేదు అనేటువంటి మాట స్పష్టంగా అందరూ గమనిస్తున్న సమయంలో మీ అందరికీ మరొకసారి మనవి చేస్తున్నాను, ఒకసారి ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి. తీసుకొస్తే సమాజంలో అట్టడుగు వర్గాల వారుగా ఉన్నటువంటి దళిత వర్గాల వారిని సమున్నత స్థానంలో కూర్చోబెట్టడానికి మేమందరం కృషి చేస్తామనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ ప్రాంత అభివృద్ధి శ్రీ శేషారావు గారు నాయకునిగా ఉన్నప్పుడు, శాసనసభ్యునిగా ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. ఈ 5 ఏళ్లలో ఏ అభివృద్ధి జరగలేదనేటువంటి మాట కూడా అన్ని చోట్ల వినపడుతున్నటువంటి సందర్భంలో శ్రీ శేషారావు గారు ఏ అభివృద్ధినైతే, ఏ సంక్షేమాన్నైతే ఆయన ప్రారంభించారో దాన్ని నేను కొనసాగిస్తాననేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తూ, తప్పనిసరిగా ఒక్కసారి ఎమ్మెల్యే అవకాశం నాకు ఇవ్వండి. ఎమ్మెల్యేగా మీరు నన్ను నెగ్గిస్తే నేను ఎమ్మెల్యే అనిపించుకోవడం కంటే కూడా మీకు సేవకుడిని అనిపించుకోవడానికే ఇష్టం చూపిస్తాననేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, 2 ఓట్లు, 1 ఓటు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి వారి
బ్యాలెట్ ఈవీఎం మిషన్ వైట్ కలర్ లో ఉంటుంది. ఆ వైట్ కలర్ లో ఉండేటువంటి ఈవీఎం మిషన్ మీద ఉండేటువంటి బ్యాలెట్ లో ఆవిడ నెంబరు 4వ నెంబరు. ఆ 4వ నెంబరు ఎదురుగుండా శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి పేరుంటుంది. పక్కనే వారి ఫోటో ఉంటుంది. దాని పక్కనే కమలం గుర్తుంటుంది. దాని పక్కనే బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కండి. అదే విధంగా అసెంబ్లీ అంటే నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈవీఎం పింక్ కలర్ లో ఉంటుంది. ఇదే కలర్ లో ఉంటుంది. కనపడుతుందా? ఈ కలర్ లో ఉంటుంది. ఈ కలర్ లో ఉన్నప్పుడు ఇందులో మన వరుస సంఖ్య, మన నెంబర్ 7 పక్కనే నా పేరు ఉంటుంది. పేరు పక్కనే నా ఫోటో ఉంటుంది. ఫోటో పక్కన మనందరం ఇష్టపడుతున్నటువంటి గాజు గ్లాస్ గుర్తుంటుంది. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి టీ తాగడానికి కానీ ఏం తాగడానికైనా ఉపయోగించేటువంటి టీ గ్లాస్ ఉంటుంది. ఆ గాజు గ్లాస్ కి ఎదురుగుండా ఉండేటువంటి బటన్ నొక్కండి. మీరు ఎంత గట్టిగా బటన్ నొక్కితే అంత గట్టిగా నేను వెళ్ళి అసెంబ్లీలో పడతాననేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ, అసెంబ్లీలోకి వెళ్ళటం రాజ్యాధికారం కోసమో లేకపోతే పదవి కాంక్షతో మాత్రం లేకపోతే అధికారాన్ని చెలాయించాలని మాత్రం కాదు. ఖచ్చితంగా మీకు సేవ చేయటానికే నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను అనేటువంటి మాటని మరొకసారి మనవి చేసుకుంటూ జాగ్రత్తగా ఓటు చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. అందరూ ముందుగా సిద్ధం అంటాడు. దేనికైనా సిద్ధం. జైలుకి వెళ్ళేదానికి సిద్ధం. జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరినీ నేను అడుగుతున్నా.